కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది. 2.5 గంటలకు జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులతో పాటు పలు కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం చర్చలు జరపనుంది. ఏపీ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు గోదావరి నదీ జలాల వినియోగం కోసం తెలంగాణ ప్రతిపాదించిన ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గోదావరి నదిలో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదంటోంది ఏపీ ప్రభుత్వం. కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశంలో బనకచెర్లపై మాత్రమే చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది. 2.5 గంటలకు జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులతో పాటు పలు కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం చర్చలు జరపనుంది. ఏపీ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు గోదావరి నదీ జలాల వినియోగం కోసం తెలంగాణ ప్రతిపాదించిన ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గోదావరి నదిలో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదంటోంది ఏపీ ప్రభుత్వం. కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశంలో బనకచెర్లపై మాత్రమే చర్చించాలని సింగిల్ అజెండా ఇచ్చింది. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.